ఈ యోహాను సువార్త మొదటి అధ్యాయంలో యేసు ప్రభువారికి 7 పేర్లు ఇవ్వబడ్డాయి. 7 టైటిల్స్ హ్యావ్ బీన్ గివెన్ టు జీసస్ క్రైస్ట్. అందులో మొట్టమొదటిగా ఆయన ఇవ్వబడిన టైటిల్ ఏంటంటే వాక్యము. మొదటి వచనంలో ఉంది, ఆదియందు వాక్యము నేను, వాక్యము దేవుని యొక్క నేను, వాక్యము దేవుడే. ఎవరి వాక్యం? యేసు ప్రభువారే వాక్యం. యేసు ప్రభువారికి మరొక పేజీలో రాయబడింది ఏంటంటే ఆయన వాక్యం ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అది మొదటి సంగతి. రెండవది ఆయన ఇవ్వబడిన టైటిల్ ఏంటంటే లైట్, వెలుగు. 9వ వచనం, నిజమైన వెలుగు ఉండేది, అది లోకంలోకి వచ్చి ప్రతి మనుషుని వెలిగించినది. యేసు ప్రభువారికి ఆయన ఇంకొక పేరుంది, ఆయన వెలుగు. రెండవ పేరు సెకండ్ టైటిల్. ఇక మూడవది ఆయన ఇవ్వబడిన పేరు ఏంటంటే 18వ వచనం, ఎవడనో ఎప్పుడైనా దేవుని చూడలేదు, తండ్రి రూపంలో అద్వితీయ కుమారుడే ఆయన బయలుపరిచింది. దేవుని కుమారుడు అని ఆయన పేరు ఇవ్వబడింది. దేవుని కుమారుడు చూడండి, అది యోహాను మొదటి అధ్యాయం 50-49వ వచనం. బోధకుడా నీవు దేవుని కుమారుడు, ఇశ్రాయేలు రాజు. కాబట్టి యేసు ప్రభువారు ఆయన దేవుని కుమారుడుగా సన్ ఆఫ్ గాడ్ అంటే పిలువబడ్డాడు. మూడవది. నాలుగవది ఆయన పిలువబడిన టైటిల్ ఏంటంటే ఆయన దేవుని గొర్రె. 29వ వచనం, మరునాడు యోహాను యేసు యొద్దకు రాగా చూసి, ఇటు లోక పాపమును మోసుకొని దేవుని గొర్రె. కాబట్టి ల్యాంబ్ ఆఫ్ గాడ్. యేసు ప్రభువారు దేవుని గొర్రె ఆయనకు పిలువబడింది. అది నాలుగవది. ఐదవది మనం చదివిన వాక్య భాగంలో ఉంది, మరి 41లో ఉంది. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోను చూసి, నేను మెస్సైని కనుగొంటామని అతనితో చెప్పి, యేసు ప్రభువారికి ఇవ్వబడిన 5వ పేరు మెస్సయ్య ఇవ్వబడింది. అది 5వది. 6వది ఆయనకి ఇవ్వబడింది ఏంటంటే మరి ఇశ్రాయేలు రాజు. 49వ వచనం, అతని బోధకుడా నీవు దేవుని కుమారుడు, ఇశ్రాయేలు రాజు అని ఆయనకు ఉత్తరమిచ్చింది. ఈజ్ ద కింగ్ ఆఫ్ ఇజ్రాయిల్స్. ఇశ్రాయేలు రాజు అని ఆయన పేరు. చివరికి 7వది ఆయనకు ఇవ్వబడిన పేరు 51 ఉంది. మరియు ఆయన ఆకాశం తెరవబడి దేవుని దూతలు మనుషు కుమారుడి పైగా ఎక్కుటయు దిగుటయు చూడలేదు ఇష్టంగా చెప్పచ్చు. కాబట్టి ఇక్కడ మనుషు కుమారుడు, సన్ ఆఫ్ మ్యాన్, 7 మాటలు పడ్డాయి. గతంలో ఒకసారి మనం ఈ 7 మాటల నుంచి ఒక సందేశం విన్నాం. 7 టైటిల్స్ పెట్టాలి. మొదటిగా ఆయన దేవుని వాక్యం, రెండవదిగా ఆయన వెలుగు, మూడవది దేవుని కుమారుడు, 4వది దేవుని గొర్రె పిల్ల, 5వది మెస్సై, 6వది ఇశ్రాయేలు రాజు, 7వది మనుష్య కుమారుడు. చూసారు అన్ని పేర్లు వేసుకోవడానికి. సరే, ఈరోజు మనం మెస్సై అనే మాట మరి ఇక్కడ మనం ధ్యానం చేస్తున్నాం. 35 చదువుతాం. మరునాడు మళ్ళా యోహాను 1:35, అతని శిష్యులు ఎక్కడనో నిలుచుండగా అతను నడుచున్న యేసు వైపు చూసి, ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని చెప్పాడు. అతను చెప్పిన మాట ఇతర శిష్యులని యేసును వెంబడించి, ఈ బాప్తిసం ఇచ్చే యోహాను ఎప్పుడు కూడా ఆయన గురి మనుషులని యేసు వైపు నడిపిస్తాడు. ఆయన యేసు లోకానికి పరిచయం చేస్తాడు, యేసు ప్రభువాన్ని గణపరుస్తాడు, యేసు ప్రభువుని తగ్గించుకుంటాడు. అంతకుముందు 2 శిష్యులు అంటే వీళ్ళు యోహాను, బాప్తిసం ఇచ్చే యోహాను శిష్యులు. ఎవరు 2? ఒక ఆయన ఈ సువార్త రాసిన యోహాను, రెండవది ఆంగ్లేయ. ఈ 2 శిష్యులు వాస్తవానికి బాప్తిసం ఇచ్చే యోహాను శిష్యులు. వారితో బాప్తిసం ఇచ్చే యోహాను అన్నాడు, నన్ను వెంబడిస్తే మీకేమొస్తుంది? మీరు నన్ను వెంబడించాలని మీకేమీ కాదు, మీరు ఈయనను వెంబడించండి. ఈయన దేవుని గొర్రె పిల్ల, మీ కొరకు ప్రాణం పెట్టిన వాడు, గొర్రె పిల్లగా వధించబోతున్న వాడు అని చెప్పి యేసు ప్రభువాన్ని పరిచయం చేసింది. యేసు ప్రభువాన్ని వెంబడించినట్టుగా ఇద్దరిని చేసింది. మనం ఎప్పుడు కూడా మనుషుల్ని మనం వెంబడించినట్టుగా చేయలేదు. మనం ఏం చేయాలంటే యేసు ప్రభు వైపు ఆకర్షించాలి, యేసును వెంబడించినట్టుగా ప్రజలు చేయాలి. అది బ్యాప్టిజం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. చాలామంది ఈ రహస్య
వాళ్ళు ఏం చేస్తారంటే ప్రజలను విశ్వాసం వాళ్ళ ఫాలోవర్స్గా చేసుకుంటారు. అట్లా మనం ఏం చేయాలంటే యేసు ప్రభువును అనుసరించేవాళ్ళగా మనం చేయాలి, మనల్ని అనుసరించేవాళ్ళగా కాదు. మన ఒక నాయకుడుగా ఉంది, మనకు అట్లా కాదు. మనందరం కూడా మన తోటి వారిని యేసు వైపు ఆకర్షించగలిగారు, యేసును చూపించాలి, యేసు వైపు నడిపించాలి, బాప్తిస్మిచ్చేవాళ్ళే. అర్థమైందండి? అదే మన యొక్క పని. అందులోనే సంతోషపడండి. ఆయన బాప్తిస్మిచ్చేవాళ్ళు, ఆయన హెచ్చవలసినది, నేను తగ్గవలసినది. ఈ మస్ట్ ఇంక్రీజ్, ఐ మస్ట్ డిక్రీజ్ అని జాన్ 3:30 యోహాను 3:30 అన్నాడు చెప్తారు. యేసు ప్రభువుని మనం హెచ్చించాలి, సువార్త ప్రకటించడం హెచ్చించాలి, ఇతరులను ప్రభువులతో నడిపించడం హెచ్చించాలి. ఇంకా బాప్తిస్మిచ్చేవాడు యోహాను అంటాడు, నా సంతోషం పరిపూర్ణంగా ఉంటుంది. మన సంతోషం ఆనందం ఏమిటంటే ప్రజలకు సువార్త ప్రకటించడం, నశించిన ఆత్మను ప్రభువులతో ప్రకటించడం. అంత సంబంధించిన వేరే సంతోషం ఏమీ లేదు. అయితే ఇద్దరిని ఈ బాప్తిస్మిచ్చి యోహాను పరిచయం చేశాడు. వాళ్ళిద్దరు ఎవరో అంద్రెయ, యోహాను. వీరిద్దరు ఈ బాప్తిస్మిచ్చి యోహాను విడిచిపెట్టి యేసు ప్రభువును వెంబడించారు. ముందు యేసు ప్రభు నడుస్తున్నాడు, వెనక వీరిద్దరు నడుస్తున్నాడు. అట్లా కొద్దిగా నడుస్తున్నప్పుడు యేసు ప్రభు వారు వెనక్కి తిరిగాడు. వెనక్కి తిరిగి 38 యేసు వెనక్కు తిరిగి వారు నన్ను వెంబడించి చూసి మీరేమి వెతుకుతున్నారని వారిని అడగగా, కాబట్టి ఏం వెతుకుతున్నారు, మీకేం కావాలి అంటే ఎందుకు వెతుకుతున్నారో. కొన్నిసార్లు దేవుని యొద్దకు కొంతమంది ఎందుకు వస్తారు? లోక సంబంధమైన ఆశలు నెరవేర్చుకోవడానిక, శరీరమైన అక్కలు తీర్చుకోవడానిక, మరి రోగాలు బాగుపడడానిక, లేకపోతే పాపాలు క్షమించుకోవడానిక, దేని కొరకు? ఇస్కరియోతు కూడా యేసు ప్రభువుని ఎందుకు వెంబడించాడు? పరలోక రాజ్యం వెళ్ళాలని కాదు, నిత్యరాజ్యం పోవాలి కాదు, డబ్బులు సంపాదించాలి. డబ్బు యేసు ప్రభువుని మనం వెంబడిస్తే డబ్బు సంచి నా దగ్గర ఉంటుంది, డబ్బు సంపాదించాలి. ఇంకా ఒకనాడు యువతగా రేట్లని ఇస్రాయేల్ దేశానికి రాజు అవుతాడు. ఈయన రాజు అయితే నేను ఆ దేశంలో రిజర్వ్ అవుతాను, ఎక్కువ డబ్బు సంపాదించుకుంటాను. కాబట్టి ఉద్దేశం ఏంటి? ఎందుకు మనం ప్రభువుని వెంబడిస్తున్నాం? ఎందుకు మనం చర్చకు వస్తున్నాం? ఎందుకు మనం ఆరాధన చేస్తున్నాం? దాని వెంట పర్పస్ ఏంటి, ఉద్దేశం ఏంటి? కాబట్టి మనుషులేమో మరి ఎంత బాగా చేస్తున్నారు అని చూస్తారు, దేవుడేమో ఎందుకు, మనుషులేమో హౌ అని ఆలోచిస్తారు. దేవుడేమో వై ఈజ్ డూయింగ్ దిస్. ఎవరు ఆలోచిస్తారు, ఎందుకు ఇతను చేస్తున్నాడు, ఎందుకు పులిపిడల్లో కూడా వాక్యం చెప్తున్నాడు, పేరు ప్రఖ్యాతుల వరకు 10 మందిలో గొప్పగా అనిపించుకోవాలన్నా, లేదా నిజంగా సువార్త ప్రకటించడానికి దేనికోసం మీరు వెతుకుతున్నారు? ఒకవేళ మరి ఈ యొక్క పలస్తీనా దేశం రోమా సామ్రాజ్యం నుంచి విడిపించబడాలని ఒకవేళ నేను ఈ దేశానికి రాజని చెప్పి నన్ను వెంబడిస్తే రోమా సామ్రాజ్యం నుంచి నేను విడిపిస్తాను, అందుకోసం వెంబడిస్తున్నారా? దేనికోసం వెతుకుతున్నారు? ఎందుకు మీరు వెతుకుతున్నారు? వాళ్ళ నుంచి స్పష్టమైన సమాధానం రావాలి. ప్రభువు తెలుసు, కానీ నాకు అడుగుతాడు. యాకోబు అడుగుతాడు, యాకోబు నీకు వేరేంటి, యాకోబు వేరేదా తెలుసు. కాబట్టి వాళ్ళ గురించి రాబట్టాలి, నిజాన్ని రాబట్టాలి, పశ్చాత్తాపంగా రాబట్టాలి. అప్పుడు వీళ్ళు అన్నారు, రబ్బీ నీవు ఎక్కడ కాపురం ఉన్నావని ఆయన అడిగి, రబ్బీ ఎక్కడ కాపురం ఉన్నావు? వేర్ ఇస్ ద డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ యువర్స్ అంటే అర్థం ఎక్కడ కాపురం ఉన్నావు అంటే నువ్వు బిజీగా ఉన్నావా? మీతో గడపాలనుకుంటున్నాం ప్రభా, మీ నుంచి నేను వాక్యం నేర్చుకోవాలనుకుంటున్నాం, మీ ద్వారా మిమ్మల్ని గురించి తెలుసుకున్నాం, మీ గురించి మాకు ఆయన చెప్పారు. ఎవరు? బాప్తిస్మిచ్చేవారు మా పాత గురువు యజమాని. ఆయన చెప్పాడు, మేము ఆయన శిష్యులం, ఆయన మీ వైపు నడిపించాడు, మేము మీ మాటలు విందామని మేము వచ్చాము. రండి, కమ్ అండ్ సీ, వచ్చి చూడండి. బైబిల్లో 3 మాటలు ఉన్నాయి, కమ్ అండ్ సీ. గతంలో ఈ 3 మాటలు కూడా వచ్చి చూడండి అనే మాట చాలా ముఖ్యమైన మాట. యోహాను సువార్త 7వ అధ్యాయం, యోహాను సువార్త 7వ అధ్యాయం మనం గతంలో చూసాం.
ఎదురు వచ్చి డబ్బు తీర్చుకున్నాడు. కమ్ అండ్ డ్రింక్. ఇక్కడేమో కమ్ అండ్ సీ, వచ్చి చూడండి అంటాడు. ఇక్కడేమో కమ్ అండ్ సీ, వచ్చి కమ్ అండ్ డ్రింక్, వచ్చి దాహం తీర్చుకోండి. యోహాను సువార్త 21వ అధ్యాయం. యోహాను 21వ అధ్యాయం. వచ్చి భోజనం చేయండి. పిల్లలారా, ఎన్నో వచనం? 12వ వచనం. ఏ చేపలో అంత విస్తారంగా పడిన వల పిల్లలేదు. యేసు రండి భోజనం చేయని వారితో ఆయన కమ్ అండ్ డైన్. రండి. మొట్టమొదటిగా మూడవ ఆహ్వానం, వచ్చి చూడండి. రెండవది, వచ్చి డబ్బే తీర్చుకోండి. మూడవది, వచ్చి రండి ఆకలి తీర్చుకోండి. యేసు ప్రభువు ఆహ్వానం చూశారు. ఆయన మన దాహం తీర్చేవాడు, మన ఆకలి తీర్చేవాడు, మన నిజమైన దాహం తీర్చేవాడు. నీళ్ళు తాగితే మళ్ళా పరిస్థితి మళ్ళీ దాహం వేస్తాడు. ఇది నిజమైన దాహం తీర్చదు, మన దాహాన్ని తీర్చేవాడు యేసు ప్రభువారే. ఈ నీళ్ళు తాగువాడు మళ్ళా తప్పుకుంటాడమ్మా. నేను ఇచ్చే నీళ్ళు తాగువాడు ఎప్పుడు తప్పుకున్నాడు. అది నిత్య జీవనకి ఊరికి వీటికొకగా ఉన్నాడు సమయస్థితి ప్రభు చెప్పాడు. కాబట్టి నిత్య జీవం అనే నీళ్ళు జీవ జలాలు ఇస్తాడు, జీవాహారం ఇస్తాడు. కాబట్టి ఆయన వెంబడిస్తున్న వల్ల జీవ వెలుగును మనం కలిగి ఉంటాం. ఎప్పుడైతే ఈ మాటలు విన్నారో యేసు ప్రభువారు ఆహ్వానాన్ని బట్టి వాళ్ళు యేసు ప్రభువారిని వెంబడించడం మొదలుపెట్టారు. ప్రభు మనల్ని కూడా పిలుస్తున్నాడు, మనల్ని కూడా ఆహ్వానిస్తాడు. వచ్చి చూడండి, నన్ను అనుభవించండి, నాతో గడపండి, నేనెవరినో మీకు తెలుసుకోండి, నేను ఎంత మంచివాడినో, నేను మీ కొరకు ఏం చేశాను, మీ కొరకు నేను మిమ్మల్ని ఎంతగా ప్రేమించాను తెలుసుకోండి, మీ కొరకు నేను చేసిన త్యాగాన్ని మీరు గుర్తించండి, మీ పాపాలు విడిచిపెట్టండి. ప్రభు ఆహ్వానించండి. 2000 సంవత్సరాల నుంచి ఈనాటి వరకు కూడా ఆయన ఆహ్వానిస్తూనే ఉన్నాడు. ఆయన వేడుకుంటూనే ఉన్నాడు. ఆయన ఏడుస్తున్నాడు, దుఃఖపడుతున్నాడు. యెరూషలేము వైపు తిరిగి యెరూషలేమా యెరూషలేమా, కొడుకున్న పిల్లలను చేర్చుకున్న వాళ్ళని ఏ విధంగా అనుకుందో అనేక సార్లు నేను ఆ విధంగా అనుకున్నాను, కానీ మీరు వల్ల లేదు, మీరు ఒప్పుకోలేదని చెప్పి ఏడుస్తున్నాడు. యేసు ప్రభువారు ఎవరైతే పాపంలో కొనసాగుతున్నారో, ఎవరైతే రక్షణ లేకుండా కొనసాగుతూ జీవిస్తున్నారో వారిని చూసి ఆయన ఏడుస్తున్నాడు, దుఃఖపడుతున్నాడు. వారి విషయంలో దినమల్లో చేతులు చాపి ఆయన ఆయన ఏడ్చేవాడు. ప్రభు యేసుక్రీస్తు ఆయన వేడుకుంటున్నాడు. ఎలా వేడుకుంటున్నాడు? రండి రక్షణ ఉన్నది, పాపాన్ని విడిచిపెట్టండి. చూడండి మాటలు 2వ కొరింథీ 5వ అధ్యాయం. 2వ కొరింథీ 5వ అధ్యాయం 20వ వచనం. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తు రాయబారమై దేవుడితో సమాధానపడని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమాలుకుంటున్నాము. దేవుడు మా ద్వారా, పుస్తకాల ద్వారా దేవుడు వేడుకుంటున్నాడు. ఆ దినాన్ని, ఈ దినాల్లో బోధకుల ద్వారా, సువార్తల ద్వారా, సేవల ద్వారా, ఉపదేశాల ద్వారా దేవుడు వేడుకుంటున్నాడు. అది మార్పు వస్తుందండి. ఆయన వేడుకున్నప్పుడు మనం వినకపోతే రేపు నరకంలో ఎంత వేడుకున్నా ప్రయోజనం లేదు. నరకంలో, విచారణలో, పాతాళంలో కొన్ని లక్షల కోట్ల మంది ఇప్పటికీ వారు వేడుకుంటున్నారు. భూప్రభ నీ అన్ని తాళైపోతున్నా, మాకు సహాయం చేయాలి. కానీ అప్పుడు అవకాశం లేదు. దేవుడు నల్ల వేడుకున్నప్పుడే ఆయన ఎందుకు వెళ్ళాలి. కమ్యూనిటీ వచ్చి చూడండి, మళ్ళీ తీసారండి. ఆ ఇద్దరు వేసుకుంటూ ఆ ఆత్మతో ప్రభుతో ఉన్నారు. మరి ప్రభు ఏమిటో, ఆయన వచ్చిన ఉద్దేశం ఏమిటో, ఆయన ఎంత మంచివాడు, ఎంత పరిశుద్ధుడు, పాపల కొరకు ఆయన చేయబోతున్న త్యాగం, మరి పాప క్షమాపణ కొరకు కలవరి శిలువలో ఆయన ఏ విధంగా ప్రాణం పెడతాడో ఇవన్నీ కూడా యేసు ప్రభువు తెలియవచ్చు. అదే సమయంలో మరి వారిద్దరు వ్యక్తిగత వాళ్ళంతా పాపలు, మరి వారి పాప క్షమాపణ ఎలా పెడుతుందో ప్రభు వారికి ఇష్టపరిచాడు. ఆ రాత్రి వాళ్ళు తమ జీవితాలు మార్చబడ్డాయి. ఎవరైతే ప్రభుత్వం గడిపారో వారి జీవితాలు మార్చబడ్డాయి. ప్రభువు మీరు సంధించాలి, ప్రభు యొద్దకు రావాలి. గత వారం కూడా మనం చూస్తున్నాం. ఎవరైనా ఎవరు చూసుకోవాలి గత వారి క్యారెక్టర్, ఎవరి క్యారెక్టర్ మనం గత వారం చెప్పుకున్న క్యారెక్టర్ గురించి ఎవరు చెప్పుకున్నాం? మత్తయి కదా, 3 సార్లు తన హృదయాన్ని తెరిచాడు. రెండవది తన
తన గృహాన్ని తెరిచాడు, తర్వాత తన చేతితో ఓపెన్ హిస్ హార్ట్, సెకండ్లీ ఈ ఓపెన్ హిస్ home or house, thirdly he opened his hands. 3H formula kada 3H heart, home, finally hand. అట్లా మనం ఒక్కొక్క వారం క్యాలిక్యులేట్ ఇది మనం మరి ఆయన ఆంధ్రయ గురించి జాగ్రత్త. ఈ ఆంధ్రయ వ్యక్తి ఈయన గొప్పగా మాట్లాడేవాడు కాదు. ఆయన ప్రసంగాలు బైబిల్లో లేవు. చాలా మంది ప్రసంగాలు రాశారు, మరి ప్రసంగాలు చేశారు. ఆయన ప్రసంగం చేసినట్టుగా ఎక్కడ బైబిల్లో లేదు. ఆయన మరి పేదల వారి వేడపడేవాడు కాదు, తొందరపడి మాట్లాడేవాడు కాదు. ఆయన ఏంటంటే ఈ వాజ్ ఫీల్డ్ మ్యాన్, క్షేత్రస్థాయిలో పనిచేసే వ్యక్తి, ప్రజల మనిషి ఆయన. కానీ ఎప్పుడు కూడా పుల్పిటాలు కోరుకోడు, ఆయన హెచ్చు స్థానాలు కోరుకోడు. ఆయన ఎప్పుడు ఏంటంటే నాకు ఉన్నతమైన స్థానాలు అవుతారు, నేను తగ్గించుకొని ఉంటాను. వ్యక్తిగత సువార్త అంటే ఆయన ఎంత ఇష్టమో ఎంత ప్రాణమో. కాబట్టి ఈయన మారుపరుచుకుంటాడు, రక్షణ పొందాడు. మనం కూడా ఏంటంటే యేసు ప్రభు దగ్గరికి రావాలి, రక్షణ పొందాలి, ఆ తర్వాత ఇతరులకు మనం సువార్త ప్రకటించాలి. గెరాసీన దేశంలో దయపడ్డ వ్యక్తి బాగుపడిన తర్వాత ఏం చేశారంటే యేసు ప్రభువా నేను వెంబడిస్తా అని చెప్తే యేసు ప్రభు అన్నాడు, నువ్వు ముందు వెళ్ళి నీ ప్రభువు నీకు చేసిన కార్యాన్ని ఇంటి వారికి తెలియజేయాలి. ఇక్కడ తెలియజేయాలి, ముందు మన ఇంటి వాళ్ళ దగ్గర సాక్ష్యం ఉండాలి. రక్షింపబడిన వ్యక్తి మన ఇంట్లో మనం సాక్ష్యం వాళ్ళు కనపరుచుకోవాలి. యేసు ప్రభు శిలువలో ఆయన శిలువ మోసుకుంటూ వెళ్ళేటప్పుడు కొంతమంది స్త్రీలు ఏడుస్తారు. ఏడుస్తున్నప్పుడు వాళ్ళతో చెప్పేటప్పుడు అమ్మలారా నా కోసం ఏడకండి, నీ కోసం నీ పిల్లల కోసం ఏడకండి. కానీ మనం ఎవరి కోసం ఏడవాలి? మన కోసం, మన పిల్లల కోసం, మన ఇంటి వారి రక్షణ కోసం మనం ప్రయాసపడాలి. రక్షణ పొందిన వ్యక్తి ముందుగా అతని యొక్క కనీస బాధ్యత ఏంటంటే మన ఇంటి వారిని రక్షించే బాధ్యత ఉంది. ఇంటి వారిని వదిలేసి ఇక్కడ ఇంట్లో సాక్ష్యం లేకుండా ఎక్కడో సమాజాన్ని సంఘాన్ని ఉపయోగిస్తున్న ఉపయోగం లేదు. కాబట్టి ఆంధ్రయ రక్షింపబడ్డ తర్వాత, ప్రభు ద్వారా వెలిగించబడిన తర్వాత ఆయన ఏం చేశాడంటే మొట్టమొదటి తన సహోదరుల దగ్గరికి వెళ్ళాడు. చూడండి ఆ మాటలు మరి 40 వచ్చింది. యోహాను మాట విని ఆయన వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రయ. ఇతడు మొదటనే మాట గమనించాలి. ఇతను మొదట తన సహోదరుడైన సీమోను చూసి మేము మెస్సయ్య అనుకుంటున్నాం అతనితో చెప్పి. చూసారా, ఇది పర్సనల్ ఇమాన్యువల్ చేయాలి. వ్యక్తిగత సువార్త చాలా ప్రాముఖ్యం. ఇతరులకు సాక్ష్యం చెప్తాం, ఇతరులకు సువార్త ప్రకటించడం. వ్యక్తిగత సువార్త యేసు ప్రభువు వ్యక్తిగత సువార్త ప్రకటించాడు. కొన్ని వేల మందిలో కూడా ఆయన మాట్లాడాడు. నేను పెద్ద స్పీకర్ని వేల మందిలో మాట్లాడుతుంటే కుదరదు. ఇద్దరు ముగ్గురు ఉండే దగ్గర కూడా నాకు వెళ్ళాలి. ఉపయోగించి వారి ఒక్క సమావేశం కూడా వెళ్ళాడు కదా. నడిచి నడిచి లోక రక్షకుడు సృష్టికర్త పాదాలు భూమి మీద నడిచాయి. అలసిన రీతిని ఆయన కూర్చున్నాడు. ఒక్క స్త్రీని రక్షించినంత వరకు మైళ్ళలో నడిచి వచ్చాడు ఆయన. ఎవరి కోసం? 100 మంది 1000 మంది వస్తారు. ఒక వ్యక్తి కొరకు ఒక్కొక్కరు ఒక్కొక్క తండ్రి అయిన దేవుడు ఆరంభంలో ఏదైనా త్వరలో వ్యక్తిగత సువార్త ప్రకటించాడు. ఆదామాన్ని ఎక్కడ ఉన్నావు? పడిపోయిన ఆదామును వెతుకుంటూ దేవుడు వచ్చాడు. అదేనండి. కాబట్టి వ్యక్తిగతంగా సువార్త ప్రకటించడం అది ఏదైనా త్వరలో ప్రారంభమైంది. నశించిన దాన్ని వెనక రక్షించలేదు. మనుషులు ఒక్క జక్కయ్య కొరకు వెళ్ళాడు. జక్కయ్య ఒక సందేశం కొరకు వెళ్ళాడు. ఒక మత్తయి కొరకు ఆయన వెళ్ళాడు. ఒక్కొక్కరిని ఆయన పిలిచాడు. కాబట్టి ప్రతి ఆత్మ ఆయన దృష్టిలో ఎంతో విలువైంది. అదేనండి. వ్యక్తిగత సువార్త చాలా అవసరం. ఆంధ్రయ తర్వాత గొప్ప సేవ చేశాడు రాముడు. కానీ ముందు ఏం చేశాడంటే తన ఇంటి వారి విషయమే బాధ్యత తీసుకున్నాడు. అయ్యో నేను రక్షించబడ్డాను, నేను పరలోకానికి వెళ్తాను, నా భార్య సంగతి, నా భర్త సంగతి, నా బిడ్డలు, నా తల్లిదండ్రులు అందరూ రక్షణలోకి రావాలి కదా. కాబట్టి ఇంటి వారి విషయంలో పట్టించుకోకుండా ఉంటే మనం ఎంత చేసినా అర్థమే. విశ్వాస గృహానికి మేలు చేయాలని గలతీ పత్రిక 6 చెప్తుంది. ఎవరు చేయాలి? విశ్వాస గృహానికి మేలు చెప్తున్నామని గలతీ రాసిన పత్రిక 6:10. కాబట్టి మనకు సమయం దొరికినట్లది అందరి విశేషంగా విశ్వాస గృహంలోకి చేరిన వారి
మేలు చేయడము. ఇంకా తిమోతి పత్రికలో ఇంకొక రకంగా రాయాలి. కాబట్టి మన సొంత వారిని కనుక నిర్లక్ష్యం చేస్తే వాడు అవిశ్వాసంగా చెడ్డవాడై ఉంటాడని చెప్పింది. మన ఇంటి వారిని మనం పట్టించుకోవాలి. మన తల్లిదండ్రులు మనం గమనించాలి. మన వారిని ప్రేమించాలి. వారి రక్షకులకి ప్రయాసపడాలి. వారిని రక్షకులకు ఏ రకంగా సరే నడిపించాలి. అది మన బాధ్యత. కాబట్టి ఆన్లైన్ ద్వారా మనం నేర్చుకుంటే ఆయన వెంటనే ఊర్లోకి వెళ్ళి సేవ చేయగలిగాడు. ఏం చేశాడు? ఆయన ఇంటి వారు తన తమ్ముడు అమ్మ తెలియదు. ఇంగ్లీష్లో కూడా ప్రాధాన్యత, తెలుగులో కూడా సహోదరుడు ఉంది. బహుశా తమ్ముడు ఉండొచ్చు, తమ్ముడు ఉండొచ్చు, తెలియదు. సహోదరుడు ఆయన చెప్పాడు, వారికి యేసు ప్రభువారిని పరిచయం చేశాడు. ఏమని పరిచయం చేశాడు? ఇంతకాలం మనం మెసేజ్ వరకు ఎదురు చూస్తున్నాం కదా. కాబట్టి సంవత్సరాల తరబడి, శతాబ్దాల తరబడి మనం ఎదురు చూస్తున్నాం. మెసేజ్ మేము కనుక్కున్నామయ్యా, నువ్వు కూడా పోషాలను నమ్మకపోవచ్చు. అప్పుడు పేదలు అన్నాడు, సరే మనం మాట్లాడలేదు కదా, నువ్వు రా నాతో పాటు తీసుకొని వస్తాను. తీసుకొని చూడ మాటలు 5:40 మొదటి అధ్యాయం 40. ఇక్కడ మొదట తన సహోదరుడైన సీమోనును చూచి, నేను మెస్సైని కనుగొంటున్నాను చెప్పి యేసు వద్దకు అతన్ని తోడుకొని వచ్చాను. యేసు అతన్ని తోడుకొని వచ్చాను. ఎంతమందిని మనం 20 సంవత్సరాల నుంచి చర్చకొస్తున్నాం, 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నాం. కనీసం నా ద్వారా మనం చెప్పగల సాక్ష్యం ఆంధ్రయ్య అంటాడు. చూడు, నా ద్వారా మధ్యాకాశంలో ఆంధ్రయ్య నువ్వు ప్రభు కోసం పనిచేసావా? అప్పుడు ఆంధ్రయ్య అంటాడు, మధ్యాహ్నం ప్రభా నా తమ్ముడు నా సహోదరుడు పేతుల్ని తీసుకుని వచ్చాను. పేతులేమో గొప్ప ప్రసంగికుడు. ఒక ప్రసంగం చేస్తే 3,000 మంది మార్చబడ్డారు. పెద్దకోసం తినాలి, అంత గొప్ప ప్రసంగికుడు ఆయన. తర్వాత రోజున 5,000 మంది మార్చబడ్డారు. పేతులు చేసిన అద్భుతాలు బైబిల్ ఎన్నో ఉన్నాయి. ఆయన మొదటికట్టు నిలబడితే చాలు అనేక స్వస్థత అయ్యేది. ఆయన గురించి పేదలు పత్రికలు రాశారు. ఆంధ్రయ్య అంత పేరు ప్రఖ్యాతులు రాలేదు. శిష్యుల్లో మొదటి ఎవరంటే ఎవరైనా నాయకుడు ఎవరు? ప్రెసిడెంట్ క్యాప్టెన్ ఆఫ్ ద డిసైబుల్ బ్యాంక్ పీటర్. ఇప్పుడు ఈ ఆంధ్రయ్య ఆర్గ్యుమెంట్ చేయవచ్చు, ఏంటి ప్రభు అయిందని. ఎవరు సీనియర్? నేను సీనియర్నా? ఆంధ్రయ్య మా సహోదరుడు పేతులు ఎవరు చదువుకునే దగ్గరికి నేను వచ్చి ఆయన దగ్గర తీసుకుని వస్తే నన్ను మెడలో పెట్టి ఆయన మైన పెడతావా? ఇదేనా ప్రభా అని అడిగేవాడు కాదు. ఆంధ్రయ్య ఎలా తగ్గించుకునేవాడు. ఎప్పుడు కూడా ప్రభు మైన చాలు, సువార్త సేవ జరిగే చాలు. నా ద్వారా జరగకపోయినా నేను తీసుకొచ్చిన వ్యక్తి రేపు పరలోకంలో పేతుడికి ఎంత బహుమానం ఉంటుందో ఆంధ్రయ్య కూడా బహుమానం ఉంటుంది. ఆంధ్రయ్య పేతుడు లేడు. డిఎల్ మూడి అనే ఒక వ్యక్తి ఉన్నాడు చికాగోలో. ఈ చెప్పుల షాప్లో ఆయన షూస్ కంపెనీలో షూ షాప్లో ఆయన పనిచేసేవాడు. ప్రతిరోజు ఆయన రాబర్ట్ మళ్ళీ ఆయన పేరు వచ్చి ఆయన సువార్తలకు నడిపించిన వ్యక్తి రాబర్ట్ ఒకసారి సర్చుకుంటే హూ లీడెడ్ డిఎల్ మూడి క్రైస్తవ. కాబట్టి రాబర్ట్ తర్వాత ఇంకేదో ఉంది. కాబట్టి ఏం చేశాడంటే ప్రతిరోజు కూడా ఆయన ఈ డిఎల్ దగ్గరికి వెళ్ళేవాడు. ఈ రాబర్ట్ ముగాబే ఎవరు ఆయన ఏం చేసేవాడంటే రోజు సాయంత్రం కూడా కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళాడు. కొన్ని ఎడ్వర్డ్ కింబల్, రైట్, సారీ, ఎడ్వర్డ్ కింబల్ అనే వ్యక్తి ఆయన డిఎల్ దగ్గరికి ప్రతి రోజు వెళ్ళేవాడు. వెళ్ళి ఆయన స్వామి చెప్పేవాడు. ఈ పిల్లలేమో డిఎల్ అనుకునేవాడు, ఏంటి ఇతను ఆనందపడుతున్నాడు అని చెప్పి చదువుకునేవాడు. చదువుకున్నా విసుకున్నా విడవకుండా పట్టలతో కొన్ని భావాలు నెలలతో పడి ప్రతిరోజు ఏదో టైంలో వచ్చి డిఎల్ కలిసి దేవుని ప్రేమను స్వార్థం చెప్పేవాడు. అట్లా కలుస్తా ఉంటే చూస్తున్న ఒక దినాన డిఎల్ జీవితాన్ని 18 సంవత్సరాల వయసులో ఏసుకులో అంకితం చేసుకున్నాడు. డిఎల్ మూడి చేసిన పరిచయం ఎంత గొప్పదంటే 1 కోటి మందికి సువార్త ప్రకటించారు. అసలు డిఎల్ మూడి అంటే 19వ శతాబ్దంలో పేరు ప్రఖ్యాతుగాంచిన వ్యక్తి. ఈ 20వ శతాబ్దంలో మరి ప్రసంగ ఎంత సేవ చేశారు. ఆ శతాబ్దంలో చికాగోలో అంత గొప్ప సేవ చేశారు. ఆయన రాసిన పుస్తకాలు ఆయన స్వార్థ ప్రకటించడం అద్భుతంగా ఉండేది. కాబట్టి మరి ఒకవేళ ఎడ్వర్డ్
హింబాలయ లేకపోతే డిఎంఓని లేదు, ఒక ఆంధ్రేయ లేకపోతే పేదలు లేదు. అర్థమైందండి? కాబట్టి మన ద్వారా ఎవరైనా వచ్చి రక్షణలోకి వచ్చి వాళ్ళు గొప్పగా దేవుడి చేత బాధపడితే అది వారిగా క్రెడిట్ గోస్ అవ్వాల్సి రేపు తల్లిలో మనం కూడా బహుమానం వస్తుంది. అర్థమైందా? కాబట్టి ఈ ఆమె ఏం చేస్తే తోడుకుని వచ్చాయి. మనం పరిశీలన చేస్తున్నాం. 20 సంవత్సరాల నుంచి నేను మందిరానికి వస్తున్నాను. కనీసం ఒక్కరిని చెప్పుకోవడానికి ఎవరైనా మందిరానికి నడిపించావా? ప్రభావం అంటే ప్రభుదాసు ఎవరైనా నడిపించావా? లేదు ప్రభావం పులిపెట్టి నుంచి ప్రసంగించాను. పులిపెట్టి ప్రసంగించాలని అడగట్లేదు. నేను నువ్వు హౌస్ లిస్టింగ్ చేసాను అడగట్లేదు, లేకపోతే నువ్వు ఏదో చేసాను అనట్లేదు. నువ్వు ఎవరినైనా నీ సొంతంగా నీ ద్వారా నువ్వు చెప్పడం వల్ల, నువ్వు సాక్ష్యం ఇవ్వడం వల్ల సంఘంలో ఒక వ్యక్తి వచ్చి సంఘంలో స్థిరపడ్డారా? చెప్పుకోవడానికి ఎవరైనా ఉన్నారా? ప్రభు పడితే అదినా నేను ఏం చెప్పాలి? అదినా నేను సిద్ధపడతాను. కాబట్టి ఈ యొక్క ఆంధ్రలో మనం నేర్చుకోలేదంటే నా ప్రభువులతో నేను ఒకరిని నడిపించాను. కనీసం ఒక్కరినైనా నడవాలి. మీరు ఇప్పుడు జనవరిలో సంవత్సరాల ప్రారంభంలో ఉంది సంఘ నాయకులు చాలా చేశారు. ఏం చేయాలంటే ఒక వ్యక్తిని ఎంచుకోండి, ఒక కుటుంబాన్ని ఎంచుకోండి, ఎవరైనా నేర్చుకోగలరు. వారి కోసం ఈ సంవత్సరం అంతా ప్రార్థన చేయండి. అవకాశం వల్ల వారికి స్వాగతం చెప్పండి, వారిని ప్రేమించండి, వారికి సహాయం చేయండి. ఏదో రకంగా వారిని తీసుకొని తెలుసుకోండి. ఈ సంవత్సరం ఆ చివరికల్లా వారు మీ ద్వారా మందిరంలోకి వస్తాయి. ఇక్కడ ఒక ఆంధ్రేయ, మరొక ఆంధ్రేయ. ఇక్కడ మనందరం కూడా పేతురు లాంటి ప్రసంగికులను అయినా కాకపోతే ఇవ్వలేదు, కానీ ఆంధ్రేయ వ్యక్తులను ఒక్కొక్కరిని నడిపించేట్టుగా ఉంటాయి. 100 మంది సంఘంలో ఉంటే ఆ 100 మంది ఒక్కొక్కరిని కనుక మందిలో నడిపిస్తే వచ్చే సంవత్సరానికి 200 మంది అవుతారు. సంవత్సరాల నుంచి చూస్తున్నా మన సంఘం తగ్గిపోతుంది, కానీ పెరగట్లేదు. కారణం ఏంటంటే సేవకులు ఒకరిని బ్లేమ్ చేయదు. డోంట్ బ్లేమ్ పర్సన్, ఇది అందరి బాధ్యత. ప్రతి ఒక్కరిలో ఈ బాధ్యత తీసుకోవాలి. నేను ప్రభువులతో ఒకరికి తిరుగుకుని రావాలి, ఒక కుటుంబాన్ని నడిపించాలి, ఒక వ్యక్తిని నడిపించాలి. ఆ ఒక వ్యక్తిని మీరు సెలెక్ట్ చేసుకోండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ప్రభు సువార్త పండించే అవకాశం, సువార్త పండించింది. దేవుడు ఏదో రోజున ఆయన మనసు పరుస్తాడు. ఈయన జాబ్ ఉండాలని ఆయన ఒక జీవితంలో ఒక వ్యక్తి కోసం ప్రార్థన చేసేవాడు. ఎంతైనా తన జీవితం ప్రార్థన చేసే ప్రభావ తన స్నేహితుడు, ప్రాణ స్నేహితుడు, చిన్ననాటి స్నేహితుడు ఆయన రక్షింపబడేది ప్రభావం. ఆయన ప్రార్థనలన్నీ చాలా కొంచెం టిక్కులు కొట్టాడు, కానీ ఒక్క టిక్కులేదు. డైరీ ఆయన చనిపోయిన డైరీ ఓపెన్ చేస్తే అన్ని టిక్కులు ఉన్నాయి. అంటే చెప్పేసి అంటే ఆయన ప్రార్థనకంతా జవాబు వచ్చింది, ఒక్క దగ్గర మాత్రం టిక్కోట్లేదు. తన బాల్య స్నేహితుడు రక్షణ పొందలేదు. అప్పుడు ఆ బాల్య స్నేహితుడు సమాధి జాతుల్లో చనిపోయాడు. సమాధికి వచ్చి ఆ జాతుల గురించి అనేక సాక్షి చెప్తున్నప్పుడు మరి ఈ యొక్క బాల్య స్నేహితుడు తన హృదయాన్ని తీసుకోవడానికి తెలుసుకున్నాడు. బతికున్నప్పుడు కాదు, చనిపోయిన తర్వాత కూడా ఆయన ప్రార్థన ఫలించింది. వ్యక్తిగత స్వార్థత ఒక వ్యక్తిలో లక్ష్యంలో తీసుకుని వస్తే ఎంత ఆనందం. యేసుక్రీస్తు కలవరి శిలలో వేలాడుతుంది. ఆ యొక్క పర్వత అన్నాడు, నేను నీకు నాతో కూడా ప్రదేశంలో ఉంటుంది. ఒక్క వ్యక్తి పరలోకంలో ఆనందంగా ఉంటాయి. ఎంత సంతోషం. మనం అందరం ఆంధ్రలోనే మాట్లాడుకోవాలి. అందరికీ పేదవాళ్ళు టాలెంట్ లేకపోవచ్చు, ప్రసంగించే అవకాశం ఆ టాలెంట్ అందరికీ లేకపోవచ్చు, కానీ ప్రార్థించవచ్చు కదా, సాక్ష్యం చేయవచ్చు, ప్రార్థించవచ్చు, సహాయం చేయవచ్చు, ప్రేమించవచ్చు, ఒక వ్యక్తిని చర్చకు నడిపించవచ్చు. అప్పుడు మనం చేయాలి. ఆంధ్రయ్య చేశారు. ఆంధ్రయ్య గొప్ప మాట్లాడారు. అసలు ఆ మాట వస్తే ఈ 12 మంది శిష్యుల్లో నన్ను బాగా ఇంప్రెస్ చేసిన వ్యక్తి ఎవరంటే ఆంధ్రయ్య. ఆంధ్రయ్య నుంచి బైబిల్ పెద్దగా లేదు. ఆంధ్రయ్య ఎప్పుడు ప్రజల క్షేత్ర స్థాయిలో పనిచేశారు. వ్యక్తి వర్కర్, ఇట్ వాజ్ వర్కర్. ప్రభు కోసం ప్రయాసపడిన వ్యక్తి. తను ఎప్పుడు కూడా హెచ్చించుకునే వ్యక్తి కాదు. వెనకకుంటాడు. ముందు తన తమ్ముడు పెడతాడు, వెనక ఉంటాడు. మన నేను ఉండాలి ప్రిఫర్ అడతాడు. ఒకరికంటే ఒకటి యోగుడిగా హింసాలు చెప్తున్నాడు. కాబట్టి ఆంధ్రయ్య పేరు పత్రిక గ్రంథంలో 3 సార్లు రాయబడితే 3 సార్లు కూడా ఆయన నేను నా ప్రభు దగ్గరికి నేను ఖాళీగా వెళ్ళాను. పెద్ద అవసరాలతో నా ప్రభు నేను దర్శించాను. నా ప్రభు వద్దకు ఏదో ఒకటి తీసుకుని వెళ్తాను, ఎవరో ఒకటి తీసుకుని వెళ్తాను. అది మన ఎవరైనా ముఖ్యమైన వ్యక్తిగా తీసుకెళ్ళి ఏం చేస్తాం?
ఫ్రూట్స్ లేకపోతే ఏదో ఒక బహుమానం గిఫ్ట్ తీసుకుని ఒక బొకే, ఒక బహుమానం, ఏదైనా గిఫ్ట్ మంచి వ్యక్తుల దగ్గరికి కదా. అలాగే నా ప్రభు దగ్గర నేను వెళ్తున్నాను, పుట్టి చదువుతో వెళ్తానా, ఖాళీగా వెళ్తానా? లేదు, నా ప్రభు దగ్గరికి నేను పుట్టిగా వెళ్ళాను. ఏంటి ఆయన తీర్మానం అంటే, నేను ఎప్పుడు నా ప్రభు దగ్గరికి వెళ్ళినా ఎవరిలో ఒకరిని ప్రభు దగ్గర తీసుకెళ్తాను, ఏదో ఒకటి నా ప్రభుకి ఇస్తాను అని ఆయన తీర్మానం. అంతే, నాకు ప్రసంగాలు అక్కర్లేదు, నాకు కిరీటాలు అక్కర్లేదు, నాకు ఇంకేం అక్కర్లేదు, నాకు ఇచ్చాను. నా జీవితం ఇది, నా గురించి, నా పరిచయం ఇది. ఎందుకంటే నేను నా ప్రభువును నా ద్వారా మహిమపరచబడితే చాలు, ఆయన చూపబడితే చాలు. ఎంత గొప్ప ఆంధ్రయ! ఆంధ్రయ క్యారెక్టర్ ఉంటుంది, తన సహోదరుని తీసుకుని వచ్చింది. మీరు చూడండి, బైబిల్లో ఆంధ్రయ ద్వారా పేదలు వచ్చాయి. పేదలకు వచ్చిన పాపులారిటీ ఆంధ్రయకు వచ్చిందా? ఆంధ్రయకు వచ్చిందా? ఇంకా విచిత్రం బైబిల్ ఏం రాయాలంటే, ఆ ఆంధ్రయ పేతురు సహోదరుని రాయబడింది. చూడండి, ఆ మాటలు చాలా విచిత్రంగా ఉంటాయి. మార్క్స్ వార్త 3వ అధ్యాయం, మార్క్స్ వార్త 3వ అధ్యాయం. ఇక్కడ ఆంధ్రయ ఎందుకు ఏమంటే లూకాసు వార్త 6వ అధ్యాయం, అది మనం తెలుసుకోవాలి. లూకాసు వార్త 6వ అధ్యాయం మీరు ఎవరనగా ఆయన ఎవరికి పేతులను మామూలు పెట్టినో ఆ సీమోను అతని సహోదరుడైన ఆంధ్రయ. ఏమంటారు వాస్తవానికి? ఆంధ్రయ పేరు నుండి అతని సహోదరుడైన సీమోను రాయాలి. అవునా? ఇక్కడ ముందు ఫస్ట్ సీనియర్ ఎవరంటే ఆంధ్రయ, కానీ ఆంధ్రయ ఫీల్ కాదు. అది బైబిల్లో ఆంధ్రయని పరిచయం. ఆంధ్రయ ఎవరంటే పేతురు సహోదరుడైన ఆంధ్రయ. మా ఊళ్ళో నేను ఎప్పుడో మా ఊరికి నేను వెళ్ళాను, చాలా రేరు, కాబట్టి నన్ను ఎవరు ఎక్కువ గుర్తుపట్టారు. నన్ను నేను పరిచయం చేసుకోవాలంటే మా తమ్ముడు వాడి పేరు రత్నం ఊళ్ళో అందరికీ పరిచయం. ఇప్పుడు ఈయన ఎవరు అంటే ప్రభుదాస్ అంటే ఎవరు గుర్తుపట్టారు. ఈయన ఎవరంటే రత్నం వల్ల తమ్ముడు అయినా ఆ పరిస్థితి వచ్చినాడు. నేను పెద్దవాడిని, కానీ నేను ఎవరికి నా గుర్తింపు పెట్టాలంటే రత్నం వాళ్ళు అన్నారు. అట్లా నేనే గుర్తుపడ్డాను. ఈయన సీనియరే ప్రభువులకు పేతురులో ఆంధ్రయ ప్రభువులకు కనిపిస్తే బైబిల్ ఏమో సీమోను సహోదరుడైన ఆంధ్రయ అని రాయబడింది. అంటే ఆంధ్రయకు అంత ప్రాముఖ్యమైన స్థానం లభించలేదు, కానీ ఆయన బాధపడలేదు. ఆంధ్రయ ఎప్పుడు కూడా నేను చెప్పాను కదా, ఆయన ఎప్పుడు తగ్గిస్తుంటాడు. ఉదయనండి. కాబట్టి పేతురు ఆంధ్రయ 3 సార్లు బైబిల్ రాయబడింది. 3 సార్లు కూడా ప్రభుత్వం మొట్టమొదటిగా ఆయన ఎవరిని నడిపించారు? తన సహోదరైన సీమోను పేతురు నడిపించారు. అది మొదటి. రెండవది యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయం 7, 8, 9 సార్లు. యోహాను 6, 8, 9. ఆయన శిష్యుల్లో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరుడైన ఆంధ్రయ. ఇక్కడ చాలా ఖచ్చితంగా ఎవరంటే ఆంధ్రయ, సీమోను సహోదరైన ఆంధ్రయ. ఏం చేశాడు ఆయన? ఇక్కడ ఉన్న ఒక చిన్న మాని యొక్క 5 ఎవరి రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి, కానీ ఇంతమందికి ఏమాత్రం ఆయనతో అనగా. ఇప్పుడు యేసుతో వారు ఒక టాస్క్ పెట్టాడు. చూడు, సాయంత్రం అయింది, ప్రజలు అటువంటి వాళ్ళ ప్రభా ఏమి కొత్త నుంచి బోధిస్తున్నావు, వాళ్ళు ఆకలి పడ్డారు, సాయంత్రం అయింది, చీకట్లో గ్రామాలకు వెళ్ళలేరు, మధ్యలో వాళ్ళకి ఎవరు సమస్యలు పోతారు ప్రభా, వారిని పంపించలేయండి. ప్రభు అంటాడు, మీరే వారికి భోజనం పెట్టండి. ఇక శిష్యులకు భయం బాధైంది, ఎక్కడ పెడతారు? 5,000 మంది పురుషులు, 5,000 మంది పురుషులు అంటే స్త్రీలు ఎంత మంది ఉండొచ్చు? స్త్రీలు కూడా 5,000 మంది, పిల్లలు ఇంకొక 2,000 మంది, 12,000 మంది ఉండి ఉండవచ్చు. అక్కడ అంతమందికి భోజనం పెట్టాలంటే అది అరణ్య ప్రదేశం, ఇప్పుడు కూడా కాదు. అప్పుడు మరి ప్రభా ఒక పరిష్కారం ఏంటంటే శిష్యులు అంటారు, మీరు పంపించలేదు. ప్రభు అంటాడు, పంపించలేదు, కుదరదు, మీకు భోజనం పెట్టండి. అప్పుడు ఫిలిప్ అంటాడు, చూడండి 6వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి యేసు మహాన్వారై కనులెత్తి బహుజనులు తన ఎంత కోర్చుగా చూసి వీరు భుజించడానికి ఎక్కడ రొట్టెలు తెప్పి మన ఫిలిప్ని అడిగాను. ఏమి చేయలేనో తానే ఎరిగి ఉండి అతన్ని
పరీక్షించటకు అలాగేను. అందుకు ఫిలిప్పు వారిలో ప్రతి వాడును కొంచెం కొంచెం పుచ్చుకుంటూ నేను 200 రొట్టెలు చాలు ఆయనతో చెప్పు. ఇన్ని 100 మందిని వేలమన్నారు తప్ప. ఫిలిప్ అన్నాడు, కొన్నిసార్లు డబ్బుతో మన సమస్యలు పరిష్కారం కావు. నేను అనుకున్నాడు, రొట్టెలు మరి ఇంతమంది రొట్టెలు కావాలంటే 200 దేనాలు. ఆ రోజుల్లో ఒక రోజు కూలి ఎంతంటే ఒక దేనాలు, ₹10. ఒక రోజు పొద్దున్నే సాయంత్రం పని చేస్తే యేసుప్రభు కాలంలో ఒక దేనాలు ఇచ్చేవారు. మత్తయి సువార్త 20 యేసుప్రభు ఉపమానం చెప్పాడు. పొద్దున 6 గంటలకి రాక్షేత్రంలో పనిచేయడం ఒక మనుషులు పిలిచారు, ₹1 కొట్టుకున్నాడు. 9 గంటలకు ఒక దేనాలు, 9 గంటలకి ఒక కొంతమంది పిలిచారు, ఒక దేనాలు. 12 గంటలకి సాయంత్రం ఒక దేనాలు ఇచ్చేవారు. కాబట్టి 200 రోజులు ఒక వ్యక్తి పనిచేస్తే ఎంత డబ్బు వస్తుందో అంత డబ్బు వచ్చినా కానీ ఇంతమందికి కొంచెం కొంచెం జరుగుతుందో అంటే అటువంటి పేరు ఫిలిప్ అనుకున్నాడు, డబ్బు ద్వారా సమస్యలకు పరిష్కారం కావు. డబ్బు అవసరమే, కానీ డబ్బు అన్ని సమస్యలకు పరిష్కారం కాదు. ఒకరు నిజంగా డబ్బే అన్ని సమస్యలకు పరిష్కారం అయితే ఈ యొక్క సెలబ్రిటీస్ ఎందుకు వాళ్ళకి నెమ్మది లేకుండా జీవిస్తున్నారు? డబ్బు నిజంగా సంతోషం ఇస్తే మరి వారికి ఎందుకు సమాధానం లేదు, వారికి ఎందుకు నెమ్మది లేదు, ఎందుకు చాలా మంది సూసైడ్ చేసుకుంటున్నారు? డబ్బు అవసరమే, కానీ డబ్బే అన్నింటికి పరిష్కారం కాదు. నేను అనుకున్నాడు ఈ సమస్యలో డబ్బు చేత పరిష్కారం అనుకున్నాడు, కానీ అది కాదు. అప్పుడు ఆంధ్రయ ఇంకొక వ్యక్తి నుంచి పరిష్కారం వచ్చింది. ఏమిటి ఆంధ్ర ఎవరు చెప్తున్నాం? ఒక చిన్న మనిషి, ఫీల్డ్ మ్యాన్. వాళ్ళంతా దగ్గర వెళ్ళి ప్రభు భోజనం పెట్టమని కదా, ఎవరి దగ్గర ఏముంది అందరిని వెతుకుతూ మరి ఎవరి దగ్గర ఏముంది అన్ని కలెక్ట్ చేసి భోజనం పెడతాం ఆయన ఆశపడతాం. మరి అడుగుతున్నాడు, ప్రతి ఒక్కరిని అడిగాడు, మీ దగ్గర ఏముందా, అంటే ఎంతమందిని అడిగాడో మనకు తెలియదు, ఎంతమందిని వేడుకున్నాడో తెలియదు. అక్కడ ఒక చిన్న పిల్లవాడు వాళ్ళమ్మ లంచ్ బాక్స్ పెట్టింది, బాబు నువ్వు రఘునోదులు వెళ్తున్నావు కదా, వెళ్ళినప్పుడు నీకు మధ్యలో ఆకులు అవుతుంది, నీకు రొట్టెలు పెడుతున్నాను, చేపలు పెడుతున్నాను, నువ్వు మధ్యలో అయితే ఆకులు అయితే తిను అని వాళ్ళ మమ్మీ లంచ్ బాక్స్ పెట్టింది. వాడు ఏం చేశాడంటే యేసు ప్రభు బోధిస్తున్నప్పుడు ఆ బోధలో పిల్లవాడు కూడా మాట్లాడుతున్నాడు, ఆ భోజనం తెలియదు. అప్పుడు ఈ ఆంధ్రయ్య అడిగాడు, చిన్న నువ్వు ఈ 5 రోజుల్లో 2 చేపలు ప్రభుకి ఇస్తావా అంటే అది అన్నాడు, నేను ప్రభుకి ఇస్తాను అంటే మనం తింటే ఆకులు ఎందుకు నేను ప్రభుకి ఇస్తాను. కాబట్టి ఆంధ్ర ఏం చేశాడు, 5 రోజుల్లో 2 చేపలు ప్రభుకి తీసుకుని వచ్చాడు. రెండవసారి ఆంధ్రయ్య బైబిల్లో రాయబడింది. రెండవసారి కూడా యేసు ప్రభుకి ఏం తీసుకుని వచ్చాడు ఆంధ్రయ్య? 5 రొట్టెలు 2 చేపలు. 14 కదా ఆంధ్రయ్య ఆ యొక్క 5 రొట్టెలు 2 చేపలు వెతికి ప్రభు చేతిలో పెట్టకపోతే 5,000 మంది పురుషులు వస్తుండేవాళ్ళు. మీకు తెలుసా? 12,000 మంది తృప్తిగా బోధించారు. చూడండి మాటలు నేను చదువుతాను. 12వ వచనం యోహాను 6:12. వారు తృప్తిగా తినే తరువాత ఏమీ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయడానికి తన శిష్యులతో చెప్పారు. తృప్తిగా తిన్నారట వాళ్ళు, తృప్తిగా తిన్నారు. చూసారా? కాబట్టి అంటే ఇంతమంది తృప్తిగా తిన్నారంటే దానికి కారణం ఎవరు? ఆంధ్రయ్య వెతికి నా చిన్న పిల్లవాడు 5 రొట్టెలు 2 చేపలు ప్రభు చేతిలో పెట్టాడు. ప్రభు ఆకాశం వైపు కళ్ళెత్తి దాన్ని ఆయన కృతజ్ఞత తెచ్చి ఆయన విరిచి వడ్డిస్తే మరి చూడండి యేసు ప్రభు ఇప్పుడు 5 రొట్టెలు 2 చేపలు ఆ పిల్లవాడు దగ్గర ఉన్నాయనుకోండి, చిన్న పిల్లవాడి చేతిలో బాక్స్ ఉంటే అవి ఎన్ని ఉంటాయి? కానీ ఎక్కువైతే 5 రొట్టెలు 2 చేపలు. ఒకవేళ ఆంధ్రయ్య చేతిలోకి వచ్చాయనుకున్నాయి, అవి ఎన్ని అవుతాయి? 5 రొట్టెలు 2 చేపలు. కానీ ఎప్పుడైతే 5 రొట్టెలు 2 చేపలు యేసు ప్రభు చేతిలోకి వచ్చాయో ఆయన విరిచి వడ్డించినప్పుడు అనేక మంది తృప్తిగా తిన్నారు. మన దగ్గర ఉన్నది చిన్నదైనా పర్వాలేదు, ప్రభు చేతిలో మనం పెట్టాలి, ప్రభుకు మనం సమర్పించుకోండి. దాని ద్వారా అనేకులు దీవించబడతారు, మన ద్వారా అనేకులు దీవించబడాలి. ఈ రిజర్వాయర్లు ఉంటాయి, చెరువులు నీళ్లు మురికి పడతాయి, కంపు పడతాయి. ఎందుకంటే అవి స్టోరేజ్ అవుతాయి. కాలువలో నీళ్ళు ఎలా ఉంటాయి? కాలువలో నీళ్ళు స్వచ్ఛంగా తేటగా ఉంటాయి. కాబట్టి నీళ్లు తేటగా పారుతూ ఉంటాయి. కాబట్టి మనం కూడా ఆశీర్వాదమనే కాదు
11వ వచనం, యోహాను సువార్త 6వ అధ్యాయం 11వ వచనం. యేసు 6 రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించి, అలాగున స్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించను. వారు చేపలు పొడి వారికి ఇస్తున్న మట్టుకు వడ్డించను. సరే, వాక్యంలో వెళ్తాను. కాబట్టి ఇక్కడ మరి ఆంధ్రయ్య పేరు బైబిల్లో 2 సార్లు రాయబడింది. 2 సార్లు కూడా ఆయన ప్రభువులకు ఏదో ఒకటి తీసుకుని వెళ్తున్నాడు. మొట్టమొదటిగా పేతురు నడిపించాడు, రెండవదిగా 5 రోజుల్లో 2 చేపలు తీసుకుని వెళ్ళాడు. ఏదో ఒక కారణం, ఏదో ఒక వస్తువు, ఏదో ఒక ప్రభు దగ్గరికి, నా ప్రభు దగ్గరికి నేను నడిపిస్తాను, కానీ నా ప్రభు దగ్గరికి ఏమి, కానీ నా ప్రభు దగ్గరికి నేను తీసుకుని వెళ్తాను. ఏదో ఒక దగ్గరికి. ఎంత కనికరమైన దేవుడు, కనికరమైన కృపగల దేవుడు. యోహాను సువార్త 12వ అధ్యాయం, యోహాను సువార్త 12వ అధ్యాయం, యోహాను 12వ అధ్యాయం ఆంధ్రయ్య గురించి మరొకసారి రాయబడింది. ఇక్కడ కూడా చూస్తున్నాము. ఆంధ్రయ్య యోహాను సువార్త 12వ అధ్యాయం తీసారా? యోహాను సువార్త 12వ అధ్యాయం 30 22వ వచనం. ఫిలిప్పు వచ్చి ఆంధ్రయ్యతో చెప్పాను. ఆంధ్రయ్య ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పి, అందుకు యేసు వాళ్ళతో ఇట్లను, మనుషు కుమారుడు మహిమ పొందవలసిన గడిచవలసి వచ్చినది. కాబట్టి ఈ యొక్క ఆంధ్రయ్య గురించి 3 సార్లు బైబిల్లో రాయబడింది. 3 సార్లు కూడా ప్రభువులకు ఎవరు నడిపించారు. మొట్టమొదటిగా ఆంధ్రయ్య తన సహోదరుడు సీమోను పేరు నడిపించాడు. అది యోహాను సువార్త 1వ అధ్యాయం. రెండవది యోహాను సువార్త 6వ అధ్యాయంలో, యోహాను సువార్త 6వ అధ్యాయం 5 రోజుల్లో 2 చేపలు యేసు ప్రభువారి చేతిలో పెట్టాడు. అనేకులు తృప్తిగా తిన్నారు. కాబట్టి నా ప్రభు దగ్గరికి నేను ఖాళీగా వెళ్ళను, రిక్త హస్తాలతో వెళ్ళను. నా ప్రభు దగ్గరికి నేను నడిపిస్తాను. 2 తీర్మానం ఉండాలి. నా ప్రభు దగ్గరికి నేను జీవిస్తాను, నా ప్రభు దగ్గరికి నేను జీవిస్తాను, సువార్త ప్రకటిస్తాను, ప్రేమిస్తాను. మూడవది, ఈ ఆంధ్రయ్య ఏం చేశాడంటే 12వ అధ్యాయం 22వ వచనం, ఫిలిప్పు వచ్చి ఆంధ్రయ్యతో చెప్పాను. ఆంధ్రయ్య ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పి, అందుకు యేసు వారితో ఎట్లయినా 20వ వచనం చదువు. ఆ పడవలో ఆహారంతో వచ్చిన వారిలో కొందరు గ్రీసు తెచ్చేస్తుంటే వారు గైలలోని బెస్సియా వాడైన ఫిలిప్పు వద్దకు వచ్చి, అయ్యా మేము యేసును చూడవచ్చున్నామని చెప్పగా, ఫిలిప్పు వచ్చి ఆంధ్రయ్యతో చెప్పాను. ఆంధ్రయ్య ఫిలిప్పు వచ్చి యేసుతో చెప్పి. కాబట్టి ఇప్పుడు ఆంధ్రయ్య వల్ల ఎంతో మంది గ్రీసు దేశస్తులని యేసు ప్రభువారికి పరిచయం చేశాడు ఆంధ్రయ్య. కాబట్టి యోహాను సువార్త 12వ అధ్యాయంలో గ్రీసు దేశస్తుల పస్కా పండుగకు యూదులే కాదు అన్యులైన వారు కూడా ఆ పండుగకు వస్తారు. ఆ పండుగకు వచ్చిన అనేకులు కూడా 22వ వచనం చూస్తున్నాం. ఆంధ్రయ్య 22వ వచనం, ఫిలిప్పు వచ్చి ఆంధ్రయ్యతో చెప్పాను. ఆంధ్రయ్య ఫిలిప్పు వచ్చి యేసుతో చెప్పి, అందుకు యేసు వారితో ఇట్లనెను. కాబట్టి 3 సందర్భాల్లో ఆంధ్రయ్య పేరు రాబడితే 3 సార్లు కూడా ప్రభువునకు ఖాళీగా వెళ్ళాలి. మొట్టమొదటిగా మరి సీమోను పేతురును నడిపించాడు. రెండవది 5 రోజుల్లో 2 చేపలు యేసు ప్రభు దగ్గర చేపలు పెట్టాడు. అనేక మంది ఆత్మలు తీర్చాడు ఆంధ్రయ్య. మూడవది గ్రీసు దేశంలో అనేకుల్ని ప్రభు దగ్గరికి పరిచయం చేశాడు. నేను అనుకుంటాను, ఆ దినాన ఈ గ్రీసు దేశంలో ఎంతమంది యేసు ప్రభు వారి వాక్యం విన్నారు. గ్రీసు దేశంలో ఎంతోమంది గ్రీసు దేశంలో ప్రభువుని కలిశారు, ప్రభు వాక్యం విన్నారు. ఎంత ధైర్యం. కాబట్టి నేను అనుకుంటాను, వాళ్ళు ఎంతమంది రక్షణ పొందారు. యేసు ప్రభు వారి సువార్తను గ్రీసు దేశస్తులు ఎంతోమంది రక్షణ పొందారు, ఎంతోమంది రక్షించబడ్డారు. ఆంధ్రయ్య చేసిన కార్యాలు చేశారు. 3 సార్లు మాత్రమే బైబిల్లో ఆయన పేరు రాయబడింది. 3 సార్లు 3 కార్యాలను జరిగించారు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో తన సహోదరుల సీమోను యేసు ప్రభువారిని నడిపించాడు ప్రభువునొద్దకి. రెండవది 5 రొట్టెలు 2 చేపలు ఆయన అనేకులు ఆకలి తీర్చాడు.
ఆంధ్రయ పరిచర్య వల్ల అనేక తీర్చబడ్డారు, అనేక ఆత్మీయ తీర్చబడింది. ఆ దిన ఆంధ్రయ కనుక ప్రభువులకు 5 రొట్టెలు 2 చేపలు రాకపోతే ఎంతో మంది ఆకలి తీర్చేవారు, వస్తువులు ఉండేవారు. కాబట్టి అది ప్రభువులకు 2 రొట్టెలు తీసుకుని వచ్చారు ఆంధ్రయ. మూడవది ఆంధ్రయ గ్రీసు దేశంలో ప్రభువులకు నడిపించారు. కాబట్టి 3 సార్లు ఆయన తీర్మానం ఏంటంటే, ఆయన జీవితాశయం ఏంటంటే, ఆయనకున్న మోటో, ఆయనకున్న లక్ష్యం ఏంటంటే, నా ప్రభు దగ్గరికి నేను రిక్తుడిగా వెళ్ళాను, నా ప్రభుత్వంతో నేను ఎవరో వెళ్ళి నడిపిస్తాను, ఏదో నా ప్రభు చేతులు పెడతాను. కాబట్టి మొట్టమొదటిగా ఆయన 5 రొట్టెల సవతులు నడిపించాడు, 5 రొట్టెలు చేపలు పెట్టాడు. తర్వాత 3 గ్రీసు దేశంలో ప్రభుత్వం నడిపించాడు. నేను ఆంధ్రయ వెళ్ళి ఆంధ్రయ క్యారెక్టర్ గొప్పది, నా ప్రభుత్వం నేను ఖాళీగా ఉన్నాను, ఎవరో ఒకరు తీసుకుంటుంది, ఏదో ఒకటి నా ప్రభు చేతులు పెడతాను. చూడండి, ఇక్కడ శిష్యులు యేసు ప్రభువారు రొట్టె వేసిన తర్వాత యేసు ప్రభువారు శిష్యుల చేతులు పెడతాడు, శిష్యులకు ప్రజలు పెడతారు. వరుసగా 50 మంది వరుసలు కూర్చోబెట్టారు కదా. యేసు ప్రభువారు డైరెక్ట్గా ప్రజలకు ఇవ్వడు. యేసు ప్రభు ఎవరికి ఇస్తాడు? శిష్యులకు ఇస్తాడు. కాబట్టి ఈ నాయకులు, సంఘ నాయకులు, ప్రసంగికులు, ఈ యొక్క సువార్తకులు, వీళ్ళ యొక్క పని బాధ్యత ఏంటంటే, వీళ్ళు దేవుడి వాక్యాన్ని తెలుసుకునే ప్రజలకు ఇవ్వాలి, ఆత్మీయ ఆకలి తీర్చాలి. కాబట్టి మరి యేసు ప్రభువారికి ప్రజలకు మధ్యలో వాడగలగాలి శిష్యులు. వారి ఆకలి తీర్చబడాలని యేసు ప్రభు ద్వారా వాళ్ళ ఆహారం ఉంది, ఆ ఆహారం ప్రజలకు పంచిపెట్టాలి. సంఘంలో సేవకులు, నాయకులు దేవుడి దగ్గర వాక్యాన్ని ఉంది, ఆత్మీయమైన ఆకలి తీర్చాలి. అది మన బాధ్యత. ఆంధ్రయ ద్వారా ఎన్నో పాఠాలు మనం నేర్చుకున్నాం. ఆంధ్రయ వల్ల మనం కూడా మరి వ్యక్తిగత సువార్త ప్రకటిస్తాం. తర్వాత ప్రభు కొరకు ఏదో ఒకటి నడిపిద్దాం, తగ్గించుకుందాం. ఆంధ్రయ జీవితానికి గొప్పది, ఆంధ్రయ క్యారెక్టర్తో గొప్పది. మనందరం కూడా ఆంధ్రయ వల్ల జీవితం తగ్గించుకుందాం, ప్రభు వైపు నడిపిద్దాం. యేసు కొరకు ఏదో ఒక కార్యం చేద్దాం. ప్రభువునందుకు మన కార్యచక్రం రాకుండా ప్రభు కొరకు సేవ చేద్దాం.